కమిషన్ సభ్యురాలుగా ప్రస్తుతం మహిళల మీద జరుగుతున్న అంటే సోషల్ మీడియాలో జరుగుతున్న దీని మీద మీ కామెంట్ ఏంటండి? సోషల్ మీడియా మీరు చూస్తే ఇట్స్ బికమ్ అ ప్లాట్ఫామ్ టు ట్రోల్. 99.9% సోషల్ మీడియా ఉన్న వాళ్ళు ఎలా అంటే, ఎస్పెషలీ సెలబ్రిటీస్, ఎవరైనా మనకు రియాక్ట్ చేస్తే నాకు ఆ 2 minute ఫేమ్ దొరుకుతుంది కదా, దీనికోసం వెయిట్ చేస్తున్నారు. 99.9% మీరు చూస్తే ఎవరు ట్రోల్ చేస్తారో లేదంటే ఒక బ్యాడ్ కమెంట్స్, ఒబ్సీన్ కమెంట్స్ ఉంటే వాళ్ళ మొహం లేదు అండ్ their నేమ్స్ ఆర్ నాట్ దేర్ మీరు చూస్తే. సో దే ఆర్, ఐ కాల్ దెమ్ ఫేస్లెస్ స్పైన్లెస్ కవర్డ్స్. అండ్ ఎక్కడైనా మీరు రోడ్డు మీద వెళ్ళినప్పుడు కుక్కలు వస్తారు, గరిస్తూనే ఉంటారు అంతే. సో యూ కాంట్ రెస్పాండ్ టు ఎవ్రీబడి, సో యూ జస్ట్ హ్యావ్ టు ఇగ్నోర్ ఇట్. బట్ ఎస్, we do get a lot of complaints about women. Unfortunately, sexual harassment at workplace, ఇంట్లో. మీకు ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ లేడీస్ నుంచి మీకు ఎక్కువగా వచ్చే కంప్లైంట్స్ దేని మీద అండి? డౌరీ హ్యారస్మెంట్, సెక్షువల్ హ్యారస్మెంట్, ఇంతవరకు అదే ఉంది. డౌరీ హ్యారస్మెంట్ నాకు అర్థం కాల. ఇప్పుడు 21st centuryలో కూడా డౌరీ హ్యారస్మెంట్ మీరు చూస్తే మా నాన్నగారు ఇంత ఇచ్చారు, మా అమ్మగారు ఇంత ఇచ్చారు, మళ్ళీ అడుగుతూనే ఉన్నారు. ఫస్ట్ నాకు ఏంటంటే, ఎందుకు ఇస్తున్నారు మీరు? దట్ గివ్ అండ్ టేక్ పాలసీ, గివింగ్ పాలసీ ఎందుకు ఉంది ఇంతవరకు? వై ఇస్ దట్ యూ హ్యావ్ దట్ గివింగ్ పాలసీ? సో that is a huge issue. And sexual harassment, especially at workplace. సో మీరు ముందుకు రావాలంటే ఒక సెక్షువల్ ఫేవర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఆ కంప్లైంట్స్ ఎక్కువ వస్తుంది మనకి. సో దట్స్ వెరీ డిస్టర్బింగ్, చాలా డిస్టర్బింగ్ కంప్లైంట్స్ వస్తాయి మనకి. సో ఈ కంప్లైంట్స్ మీద మీ కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు? సి వీ హ్యావ్ అ సిస్టమ్, అది అందరికి అర్థం కావట్లా. వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒక కంప్లైంట్ వస్తే ఇమీడియట్గా యాక్షన్ తీయచ్చు, అది కాదు. అంటిల్ ఇట్స్ అ సుమోటో కేస్ అయితే వీ హ్యావ్ టు టేక్ ఇట్ పర్సనలీ. That very rarely it happens. It's a very extreme, grievous oka problem, heinous crime, grievous problem aithe we take sumoto. Ledante we have a process. Our complaints teeskuni, we have investigation officers. Vaal investigate chestunnaru. Oka rojuki 100 complaints vaste minimum 60% of the complaints are false complaints. Personal vengeance ki complaints vastundi 60% of them. So we have to work on it. ఇప్పుడు ఈవెన్ పోలీస్ స్టేషన్లో కూడా ఇప్పుడు మహిళలకు ఉన్న స్వేచ్ఛని చాలా దుర్వినియోగం చేస్తున్నారు. ఎస్, మిస్యూజింగ్ ఆఫ్ ది పవర్స్, మిస్యూజింగ్ ఆఫ్ ది లా ఉంది. బట్ అందుకంటే వీ హ్యావ్ అవర్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. సో వీ హ్యావ్ టు ఇన్వెస్టిగేట్ థరలీ. అండ్ ఇన్వెస్టిగేట్ చేయడానికి టైం పడుతుంది. ఇన్వెస్టిగేషన్ చేసి ఓకే ఈ కేసు తీయాలి, అప్రూవ్ చేసి వి సెండ్ ఇట్ టు ది పోలీస్. మరి పోలీస్ విల్ టేక్ దియర్ టైమ్ టు, బట్ ఆఫ్ కోర్స్ బికాస్ ఇట్ కమ్స్ ఫ్రమ్ NCW కొంచెం తొందరగా అవుతుంది. అది అయిపోయిన తర్వాత ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్ అండ్ వీ టేక్ అన్ యాక్షన్. పోలీస్ నుంచి మనకి ఒక 10 daysలో రిపోర్ట్ రాలేదంటే మళ్ళీ వీ హ్యావ్ ది అథారిటీ టు క్వశ్చన్ ద పోలీస్ దట్ వై దిస్ యాక్షన్ హ్యాస్ నాట్ బీన్ టేకెన్. సో వీ ఫాలో ఇట్ అప్. సో ఇట్ డస్, బట్ ఎట్ టైమ్స్ ఎస్ ఇట్ టేక్స్, వీ హ్యావ్ అ బ్యాక్లాగ్, టైం పడుతుంది. ఈరోజు ఫైల్ చేస్తే మళ్ళీ రేపు ఫోన్ వస్తుంది, ఎందుకు మీరు ఇంకా కంప్లైంట్ తీయలేదు, ఎందుకు యాక్షన్ తీశారు. They don't understand we have a process to work. కానీ వీటన్నిటికంటే కూడా సెల్ఫ్ వాళ్ళకి ధైర్యం అనేది రావాలి ఫస్ట్. డెఫినెట్గా రావాలి. బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ అట్లీస్ట్ కంప్లైంట్ చేస్తున్నారు కదా, ఆ ధైర్యం ఉంది. చాలా మందికి ఆ ధైర్యం కాదు. ఆ ధైర్యం కాకుండా అది చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే ఆ భయం లోపల ఉంటుంది. నేను ఈరోజు కంప్లైంట్ చేస్తే రేపు నా పేరు బయట వస్తుంది మళ్ళీ అండ్ బేసిక్లీ ఫ్రమ్ విలేజెస్లో నా పేరు ఉంటే మళ్ళీ నాకు పని దొరుకుతుందా, వేరే ఎక్కడైనా ఒక పని దొరుకుతుందా, లేదంటే ఫ్యామిలీలో ఏదైనా ప్రాబ్లం జరుగుతుందా, అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు మహిళలు. సో ఐ థింక్ ఎవరైనా కంప్లైంట్ ఫైల్ చేస్తే ఐ అప్రిషియేట్, ఎందుకంటే దే హ్యావ్ ద కాన్ఫిడెన్స్, దే హ్యావ్ ద కరేజ్ టు ఫైట్. సో ఐ థింక్ ద ఫస్ట్ స్టెప్ ఇస్ టు హ్యావ్ ద కరేజ్ టు ఫైట్, and once you have that courage you can move forward.